కోవిడ్ ముందు మనం థియేటర్స్కి ఎక్కువ వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. అంతేకాకుండా నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇలా థియేటర్లకి వెళ్లకుండా ఉండడానికి కారణం అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రజనీకాంత్, చిరంజీవి ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ని చూడటానికి థియేటర్స్ రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ మధ్య. అండ్ మిగతా స్టార్స్ అందరూ ఐఎమ్ సో సారీ మీరు ఓటీటీలకే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. హలో హార్మోన్స్, వెల్కమ్ టు ది షో. నా పేరు సుబ్బు పేటేటి అండ్ ఐఎమ్ రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇన్ క్రియేటివ్ ఏజెన్సీస్, షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఫీచర్ ఫిల్మ్స్. ప్రస్తుతం నేను ఒక యూనివర్సిటీలో మీడియా అండ్ ఫిల్మ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. అండ్ ఈ వీడియోని ఎస్పెషలీ చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఒక మంచి బెనిఫిట్ టిప్ ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు ద షో. సినిమా గుండు. వెల్, ఈ వారం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే ఓటీటీ వర్సెస్ సినిమా హాల్స్. ఇదివరకు కొత్త సినిమా రిలీజ్ అవడంతోనే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ ఫర్ చేంజ్ మనం ఆ సినిమా ఓటీటీకి వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నామా అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. దీనికి ఆన్సర్ తెలియాలంటే చిన్న బ్యాక్డ్రాప్లో మనం బ్యాక్గ్రౌండ్ వెతకాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కోవిడ్ ముందు మనం థియేటర్స్కి ఎక్కువ వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ ఏం జరిగిందో తెలుసు. తర్వాత ఏమైందంటే ఓన్లీ పెద్ద స్టార్స్కి మాత్రమే థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నాం. మిగతా స్టార్స్కి ఇది ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని లైట్ తీసుకుంటున్నాం. కానీ ఇది థంబ్ రూల్గా తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. రీసెంట్ ఎక్సెప్షన్ ఏంటంటే మహావతార్ నరసింహ. ఆ లెక్కకు వస్తే ఆ సినిమా అసలు స్టార్సే లేరు, కానీ ఒక బ్యూటిఫుల్ సినిమాని చూడటానికి సినిమా హాల్స్కి జనం వస్తున్నారు. కానీ అలాంటి సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. సో ఇన్ జనరల్ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఓటీటీస్లో చిన్న చిన్న సినిమాలు ఫ్రెషర్స్ అందరూ దాంట్లో స్టార్ట్ చేసేయచ్చు అనే దీంట్లో ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద హీరోలకు మాత్రం సినిమా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అనే ఒపీనియన్లో ఉన్నారని నా ఒపీనియన్. మన మైండ్ సెట్ ఇలా మారటానికి గల కారణాలు కొన్ని ఉన్నాయండి. ఆ కారణాలు ఏంటంటే అందులో ఫస్ట్ నిలిచేది టికెట్ రేట్ వర్సెస్ ఓటీటీ సబ్స్క్రిప్షన్. అంటే ఒక సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే రఫ్గా ఒక ఎస్టిమేట్ వేద్దాం. టికెట్ కాస్ట్ 200 to 300 ఉంటుంది. మన పాప్కార్న్ కాస్ట్ మాత్రం పాసిపోతూ ఉంటుంది, అది ఆల్మోస్ట్ 300 రూపీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాస్ట్ వచ్చి ట్రావెలింగ్, అంటే ఆ ట్రాఫిక్లో పడి వెళ్ళి కార్ వేసుకుని వెళ్తే ఆల్మోస్ట్ ఒక 300 to 400 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి పార్కింగ్, అది ఇంకో 15 40 ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ 100 రూపీస్ ఉంటుంది. సో ఎంత లేదనుకుంటే యావరేజ్గా ఒక వ్యక్తి కార్లో సినిమాకి వెళ్ళాలి అంటే ఒక 1000 రూపీస్ ఎగిరిపోతుంది. అదే ఓటీటీలో తీసుకున్నామంటే మంత్లీ సబ్స్క్రిప్షనే మీకు 200 నుంచి 500 అవుతుంది. సో జనం బాగా తెలివి మీరిపోయారు. ఈ సినిమాని మనం ఇంత ఖర్చు పెట్టి అంత ట్రాఫిక్లో పడేళ్ళి సినిమా చూడాల్సిన అవసరం లేదు, దీన్ని ఓటీటీలో వచ్చాక చూసుకుందామని వెయిట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి కంటెంట్ వెరైటీ. మీకు సినిమా హాల్లోకి వెళ్తే ఒకటే జానర్ ఒకటే సినిమా ఉంటుంది, అందులో పెద్ద వెరైటీ ఉంటుంది. ఓటీటీలో మాత్రం మీకు ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, కొరియన్, ఇంకా మూవీస్, వెబ్ సిరీస్, స్పోర్ట్స్, ఇంకా రకరకాల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకని కంటెంట్ వెరైటీలో మాత్రం హ్యాండ్స్ డౌన్ ఓటీటీనే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇలా థియేటర్లకి వెళ్లకుండా ఉండడానికి కారణం కంఫర్ట్ అండి. కంఫర్ట్ అంటే కోర్స్ ఇది బోత్ సైడ్స్ ఆలోచించాలి. కొంతమందికి కార్లో వెళ్ళి ఈ ట్రాఫిక్లో పడి వెళ్ళి అక్కడ జనం అక్కడ ఈ హడావిడి అంతా ఇష్టపడరు, కొంతమంది దాన్ని ఇష్టపడతారు కూడా. సో కాకపోతే ఇది కంఫర్ట్ లెవెల్ మాత్రం ఒక ఫ్యాక్టర్గా మిగిలిపోయింది మనం థియేటర్స్కి వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి. ఈ కంఫర్ట్ ఫ్యాక్టర్లో మెయిన్ పాయింట్ ఏంటంటే సినిమాలో పెద్ద స్క్రీన్ ఉంటుంది, బ్యూటిఫుల్ డాల్బీ అట్మాస్ సౌండ్, సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది నాకు చాలా ఇష్టం, అందుకే నేను థియేటర్స్కి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాను. కోర్స్ దీంట్లో కూడా కొంతమంది స్పెషాలిటీస్ ఉన్నారు, ఎందుకంటే అంత పెద్ద స్క్రీను అంత పెద్ద పెద్ద సౌండ్లు నాకు నచ్చమనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ మ్యాటర్ అవుతాయి. కానీ ద ఫైనల్ ఫ్యాక్టర్ ఏంటంటే స్టార్ పవర్. మీకు తెలుసు అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రజనీకాంత్, చిరంజీవి ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ని చూడటానికి థియేటర్స్ రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ మధ్య. అండ్ మిగతా స్టార్స్ అందరూ ఐఎమ్ సో సారీ మీరు ఓటీటీలకే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఫ్యూచర్లో ఎలా ఉండిపోతుంది అని ప్రిడిక్ట్ చేయాలి అంటే నా ఉద్దేశంలో ఒక హైబ్రిడ్ మోడల్ వస్తుందని నేను అనుకుంటున్నాను. హైబ్రిడ్ మోడల్ అంటే పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఫిలిమ్స్ అన్నీ థియేటర్లో చూడటానికి ఇష్టపడతారు.
చిన్న డైరెక్టర్స్, చిన్న స్టార్స్ ఆర్ ఈవెన్ న్యూ కమర్స్ వీళ్ళందరూ ఓటీటీల్లో మాత్రమే సినిమాలు తీయడానికి మొగ్గు చూపుతారు. ఇన్ఫ్యాక్ట్ ఆడియన్స్ అలాగే ఉంటారు, మేకర్స్ కూడా అలాగే ఉంటారనేది గోయింగ్ ఫార్వర్డ్ అవ్వబోతుందని ఇది నా ఒపీనియన్. వెల్, ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్నారు అంటే ఫైనల్ టిప్ గురించి, అంటే బెనిఫిట్ టిప్ గురించి వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. సో ఇవాళ బెనిఫిట్ టిప్ లొకేషన్స్ గురించి. మీరు కొత్తగా ఒక డెబ్యూటెంట్గా ఫిలిమ్స్ చేస్తున్నారు అంటే మీకు లొకేషన్స్కి చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే లొకేషన్స్కి మీకు బడ్జెట్ ఉండదు. సో ఆ బడ్జెట్ లేనప్పుడు లొకేషన్స్ అన్నీ ఫ్రీగా తెచ్చుకోవడానికి ట్రై చేయాలి సాధ్యమైనంత వరకు. చిన్న ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే, నేను యూకేలో ఉన్నప్పుడు 3 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. అఫ్కోర్స్ అవన్నీ స్టూడెంట్ ఫిల్మ్స్ అనుకోండి, బట్ లొకేషన్స్ మాత్రం నాకు అద్భుతమైన లొకేషన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను హార్సెస్తో సినిమా తీయాలనేది నాకు చిన్నప్పటి నుంచి కోరిక. సో నేను ఒక హార్స్ రైడింగ్ క్లబ్కి వెళ్ళి అక్కడ వాలంటీరింగ్ చేశాను. వాలంటీరింగ్ అంటే అక్కడ హార్సెస్ని వాష్ చేయటం అండ్ హార్స్ టేబుల్స్ అన్నీ క్లీన్ చేయించడం అండ్ అక్కడ హ్యాక్స్ అంటారు. హ్యాక్స్ అంటే రైడ్స్కి వచ్చిన వాళ్ళని వాలంటీరింగ్ చేస్తూ వాళ్ళందరికీ హార్సెస్ ఇవ్వటం, హార్సెస్ క్లీన్ చేయడం, ఈ పనులన్నీ చేసేవాడిని. ఈ పనులన్నీ చేసేటప్పుడు వాళ్ళందరూ నాకు చాలా క్లోజ్ అయ్యి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఆ ఫ్రెండ్స్ అయినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను దట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, నేను ఒక స్టూడెంట్ ఫిల్మ్ మేకర్ని, నాకు మీ లొకేషన్ ఫ్రీగా ఇవ్వచ్చా అని. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు లొకేషన్ ఫ్రీగా ఇవ్వటమే కాకుండా నాకు 15 హార్సెస్, అంటే లిటరలీ 15 హార్సెస్ ఈచ్ కాస్ట్ సినిమా సెట్కి రావాలి అంటే £2,000, అంటే 2 lakhs రూపీస్ ఆల్మోస్ట్ అవుతుండే. సో నాకు 15 హార్సెస్ ఇచ్చారు అంటే 15 into 2 30 lakhs వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నా ఫిల్మ్లో పెట్టినట్టే. అవన్నీ నాకు ఫ్రీగా వచ్చాయి. సో మీరు నా మార్క్ మూవీ సినిమా చూస్తుంటే బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ హార్సెస్ నాకు ఫ్రీగా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ సినిమా వచ్చి టేక్ ఆఫ్. నాకు హార్సెస్ తర్వాత బాగా ఇష్టమైంది ఏరోప్లేన్స్తో సినిమా తీయాలనేది నేను ఎప్పటి నుంచో నా కోరిక ఉండే. ఆ కోరికను ఎలా తీర్చుకున్నానంటే, గ్లాస్టర్ అనే ఒక టౌన్ ఉంది యూకేలో. ఆ టౌన్లో చిన్న ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. ఆ ఎయిర్పోర్ట్స్లో ప్రైవేట్ లైసెన్సెస్ ఇచ్చే ట్రైనింగ్ ఇస్తుంటారు. అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ వాలంటీరింగ్ చేశాను. అక్కడ వాలంటీరింగ్లో వెరీ సింపుల్, ఏరోప్లేన్ని చాలా చిన్నగా ఉంటుంది, దాన్ని క్లీన్ చేయాలి, దాన్ని మెయింటెనెన్స్ అన్నీ చూసుకోవాలి, దాని లాగ్ షీట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి, వచ్చే పైలట్స్ అంటే ట్రైనింగ్ పైలట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కోర్స్ గురించి అప్డేట్స్ ఇవ్వాలి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఇస్తూ నేను అక్కడ వాళ్ళ పైలట్స్తోనూ అక్కడ ఉన్న మేనేజ్మెంట్తోనూ మంచి ర్యాపో బిల్డ్ చేసుకున్నాను. ఆ ర్యాపో వల్ల వాళ్ళు చాలా కథలు, చాలా పాయింట్స్ కూడా చెప్పడమే కాకుండా నాకు ఆ ఎంటైర్ రన్వే అండ్ ఒక ఏరోప్లేన్ని 5 hours ఫ్రీగా ఇచ్చారు. సో ఇమాజిన్, మీకు ఆ ఇంటెన్షన్, ఆ విల్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్, మీరు మాత్రం డైరెక్షన్ చేసేటప్పుడు మీ ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర బడ్జెట్ ఉన్నా సరే ఆ బడ్జెట్ని సేవ్ చేసుకున్నారంటే ఇట్స్ లైక్ సేవింగ్ మనీ ఈజ్ ఎర్నింగ్ మనీ అంటారు కదా. సో ఆ బడ్జెట్ని సేవ్ చేయడానికి ట్రై చేయండి. అమేజింగ్ లొకేషన్స్ మీకు ఫ్రీగా వస్తాయి. సో ఇది ఈ వారం టిప్ అండ్ టాపిక్ ఫర్ ద వీక్. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ సుబ్బు పేటేటి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సినిమా గుండు.